హే గైస్, అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? సో మీకు థంబ్నెయిల్ చూసాక అర్థమైపోయి ఉంటుంది. నేను ఇక్కడ నా వందే భారత్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది నా థర్డ్ టైమ్. ఫస్ట్ 2 టైమ్స్ కూడాను నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ ప్రీమియం ఫీల్ వచ్చింది ఫ్లైట్లో లాగే, బట్ ఎట్ ద హాఫ్ ఆఫ్ ద ప్రైస్. సో యా, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా రెడీ అయిపోతున్నా. బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ద మస్ట్. సూర్యుడు లేడు కదా, సన్ స్క్రీన్ ఎందుకు అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సన్ స్క్రీన్ సూర్యుడు ఉన్నా లేకపోయినా యూవీ రేస్ అయితే మన మీద పడుతుంటాయి కాబట్టి సన్ స్క్రీన్ అ మస్ట్. ప్లీజ్ యూజ్ ఇట్, డో నాట్ స్కిప్ ఇట్. ఇక్కడ మేము రెడీ అయ్యేలోపు మా క్యాబ్ వాడు వచ్చేసాడు. మేము ముందు రోజు నైటే షెడ్యూల్ చేసుకున్నాం, అప్పటికప్పుడు క్యాబ్ దొరకదని. సో మీరు కూడా ఈ ఐడియా అయితే ఫాలో అవ్వండి. అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవడం ఇబ్బంది అయితే ఇలా ప్రీ షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు. మీ 3 AM థాట్స్ ఏంటో నాతో షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3 AMకి ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తుంటే మీ థాట్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఈ లోపల మేము స్టేషన్కి వెళ్ళేసరికి 4:15 అయిపోయింది. సో అప్పటికి ట్రైన్ వచ్చేసింది, వందే భారత్ పెట్టేశాడు. సో యా, వందే భారత్ నేను మళ్ళీ ఎందుకు ప్రిఫర్ చేయడానికి ఇష్టపడతానంటే, ఇక్కడ ఉండే హైజీన్ మిగతా ట్రైన్స్తో పోలిస్తే నాకు వందే భారత్ చాలా హైజీనిక్గా అనిపిస్తుంది. అండ్ వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉంటాయి, ఇనఫ్ స్పేస్, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. సో అలాంటప్పుడు అయితే ఇదే ప్రిఫర్ చేస్తాను. నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాను. సో కంఫర్టబుల్గా ఉంటుంది, లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఇనఫ్ స్పేస్ ఉంటుంది, నడవడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి కూడా మరీ అంత అన్కంఫర్టబుల్గా ఏమి ఉండదు. జస్ట్ ఒక న్యాప్ వేసేయచ్చు, మధ్య మధ్యలో లేస్తూ ఉంటాం. సో మేము ఒక న్యాప్ వేసిన తర్వాత ఈ గ్యాప్లోని మాకు మసాలా టీ ఇన్స్టెంట్ మిక్స్ ఇచ్చేసారు, ఇంకా బిస్కెట్ ప్యాకెట్, హాట్ వాటర్ కూడా ఇచ్చేసారు. దాన్ని దీనిలో మిక్స్ చేసి తాగేసరికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి రెడీ అవ్వడం, పైగా వందే భారత్ టైంకి అందుకోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కొంచెం రిఫ్రెషింగ్గా కడుపులో పడితే కానీ బండి ముందుకెళ్దు, వందే భారత్ అయినా మనమైనా సరే. అలా కాసేపు అయ్యాక వ్యూస్ ఇంకా సేపట్లో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాడు. నేను టికెట్ ప్రైస్లోనే ఫుడ్ ఇంక్లూడ్ చేసుకున్నాం. మళ్ళీ ఇంటి నుంచి తెచ్చుకోవడం లేకపోతే బయట కొనుక్కోవడం అది చాలా హెక్టిక్ టాస్క్ అయిపోతుంది అంత ఎర్లీ మార్నింగ్. సో నాకు జర్నీ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా కొన్ని వాటికి ఇన్స్టెంట్ అయితే బెటర్, కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ మీరు ఇలాంటి చిన్న థింగ్స్ అయితే ప్రీ ప్లాన్ చేసుకుంటేనే బెటర్. ఫుడ్ కూడా చాలా బాగానే పెట్టారు, టేస్టీ, మరీ అంత సూపర్గా ఏం లేదు కానీ ఓకే మేనేజ్ చేసేయచ్చు, నాట్ దాట్ బ్యాడ్. మీరు వందే భారత్ ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సదాయత్రి. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే, వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఆ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఎక్కడెక్కడికి వందే భారత్ అలాట్ చేశారు అని చెప్పి. సో అదే చూపిస్తున్నా. ఇంకా మధ్యలో కంటిన్యూస్గా కూర్చోాలంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి ఫ్లైట్లో అయినా వందే భారత్లో అయినా హ్యాపీగా కావాల్సినంతసేపు నడవచ్చు, మీరు స్ట్రెచ్ అవ్వచ్చు, స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇంకా అందరికీ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చేస్తారు. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, క్లీన్గా ఉంటుంది ట్రైన్. సో విండోస్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ప్రతిదీ కూడా హైజీన్ పర్పస్గా అయితే, హైజీన్ పరంగా నేనైతే ప్రిఫర్ చేసేది వందే భారతే. ఇంకా సేపట్లో లంచ్ ఇచ్చేసారు. మధ్యలో నాప్స్ వేస్తూ అటు ఇటు తిరుగుతూ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం ఇచ్చేసారు. మీల్స్ కూడా బాగానే ఉన్నాయి, బాగా ప్రొవైడ్ చేశారు. 2 చపాతీ, అన్నం, పప్పు, పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై, ఐస్ క్రీమ్ కూడా పెట్టారు.
సో ముందు 2 టైమ్స్ అయితే చాలా ఫాస్ట్‌గా షార్ప్ 5 AM స్టార్ట్ చేసి 10 మినిట్స్ టు 2 కల్లా దింపేశాడు. ఈసారి మాత్రం కొంచెం లేట్ చేశాడు, 15 మినిట్స్. మిగతా ట్రైన్స్‌లకి చాలా లేట్‌గా తీసుకెళ్ళాడు. అదొక్కటే ఇరిటేటింగ్ పార్ట్. లేకపోతే అది తప్ప మిగతా అన్నీ గూడా చాలా బాగున్నాయి. ప్రీమియం ఫీల్ వచ్చింది. మీ వందే భారత్ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలా మేము విశాఖపట్నం దిగి ఇంటికెళ్ళిపోయాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సదాయాత్రి. బాయ్.